ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము అనుగ్రహింపబడును గాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, మరి ఈ కలుగుతున్న పరిస్థితులను చూస్తే మనకు ముందున్న పరిస్థితులు, ఆ జరిగిపోయిన రోజులు, జరిగిపోయిన సంవత్సరాలు ఎంతో శ్రేష్టమైనవిగా, ఎంతో మరి ఉన్నతమైనవిగా కనిపిస్తున్నవి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆ ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము ఆ ప్రారంభ వచనాలలో నుండి ప్రభువు మనతో మాట్లాడును గాక. ఆమేన్. అంటాడు, దుర్దినములు రాకమునుపే సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక మునిపే నీ భారీ దినములు ఎందే నీ సృష్టికర్తని వర్ణగ తెచ్చుకోవాలి. కొందరు చెప్తారు, నాకు ఇంకా చాలా టైం ఉంది, నేను ఇప్పుడే యేసు ప్రభు వారిని అంగీకరించటం ఏమిటి, చాలా వయసు ఉంది, చాలా రకాలైన మరి కొందరు వయసు ఉడికిపోయిన వాళ్ళు తీసుకుంటే అది వేరు, కానీ నేను ఎంత వయసు, ఇంకా చాలా వయసు మిగిలి ఉంది, అన్నిటినీ నేను కూడా అనుభవించిన తర్వాత తీసుకోవాలి. ఏంటి? బాప్తిస్మము. బాప్తిస్మము దగ్గరకు వచ్చేటప్పటికి ఎన్ని శాఖలో ఎన్నెన్ని లేనిపోయినవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నవి? రోజు చేసే స్నానం. అయితే రోజు చేసే స్నానములో నామము మించిన కాలేదు. అంటే రోజు చేసే స్నానములో నామము, ఒక నామము ఉన్నది. ఆ నామము ద్వారానే మోక్షానికి చేర్చబడతాం. ఆ యొక్క నామము మించిన ఎలాగైద్ది? ఎప్పుడు ఆ యొక్క నామము వస్తుంది అంటే, ఆ నామాన్ని చెంతకి ఆయనని సంపూర్ణంగా ఆహ్వానించి మారు మనసు పొంది, అయ్యా నేను పాపిని. మారు మనసు అంటే ఏదో కాదండి, గతములో జరిగిపోయినది, గతములో చేసిన పనులకి ఆ యొక్క వాటిని విడిచిపెట్టుతా. అంటే ఏదో ఒక వ్యసనము, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక పొరపాటు, ఏదో గతములో జరుగుతుంది. ఇక మారు మనసు అంటే ఏమిటి అని కొంతమంది వారి యొక్క కామెంట్ల ద్వారాగా తెలియజేస్తున్నారు. మారు మనసు అంటే ఏమిటన్నా, మరి ఖాళీ దినములు ఎందే సృష్టికర్తని స్వర్ణంగా తెచ్చుకోకపోతే ఏం జరుగుతుంది అని రకరకాలుగా వారి యొక్క కామెంట్ల ద్వారాగా తెలియజేస్తూ జరుగుతుంది. అయితే అలాంటి వారికి ఇది తిరుగులేని సమాధానం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభునందు దేవుని బిడలారా, మొదటిగా మారు మనసు అంటే ఏమిటంటే, గత కాలములో క్రీస్తుకి వెలపట్టు ఉన్నప్పుడు ఏదన్నా తెలుసో తెలియకో అనేక రకాలైన పొరపాట్లు జరిగితే ఏమండి, వాటిని విడిచిపెట్టాలి. వాటిని వదిలిపెట్టి, అయ్యా నేనైతే బలహీనుణ్ణి, మరి నేను కూడా ప్రతి విధాలుగా పోరాటం చేస్తున్నాను. ఉదాహరణకి ఒక త్రాగుబోతు లేక ఒక ఏదో ఒక బలహీనకి గురైన ఒక వ్యక్తిని తీసుకుంటే, ముఖ్యముగా త్రాగుడనే మహమ్మారికి ఇచ్చిన వారిని తీసుకున్నట్లయితే వారి చిన్న బిడ్డల మీద కూడా ప్రమాణాలు చేస్తారు. ఏమని? ఈ రోజు నుండి
పిల్లల మీద ఒట్టు, మరి నేను ఆ యొక్క మందు మద్యము సేకరించను, దానిని నేను ఇక తాగను, పిల్లల మీద ఒట్టు, పిల్లల తోడు అని రకరకాలుగా ప్రమాణాలు చేస్తారు. ఆఖరికి వారు ఆఖరికి నిలవలేక ఏమవుతారు? ఆ ఒట్టు తీసి గట్టి మీద పెట్టినట్లుగా ఆ యొక్క త్రాగుడనే మహమ్మారి చేతికి మళ్ళా చిక్కబడతారు. దీనికే ఇలాంటి వ్యక్తులకి కోసమే కాదు, మనము బలహీనులమని తెలిసి రోమాపత్రిక 3వ అధ్యాయములో ఆ 11వ వచనములో సాక్ష్యం ఇస్తుంది. ఏమని? నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ మార్గం తప్పిపోయి చెడిపోయిన వారే. ఈ భూమి మీద, ఈ భూగోళములో, ఈ సృష్టిలో మనుషులు అని చెప్పుకుంటున్న వారిలో ఏమండి, అందరిలో పనిచేస్తుంది ఆదాము యొక్క బ్లడ్డే, అవ్వ బ్లడ్డే. స్త్రీలైతేనేమో అవ్వ బ్లడ్, పురుషులైతేనేమో ఆదాము బ్లడ్. ఎందుకంటే ప్రథముగా ఆది దంపతులుగా ఏదెను వనమున ఏమండి చేయబడిన వారు ఈ సృష్టిలో ప్రథమ మానవుడు ఎవరయ్యా అంటే ఆదామే. అందరిలో ఆదాము రక్తమే ఉన్నది. నమ్మినా నమ్మకపోయినా ఏమండి, ప్రథముగా నరుడు ఎవరయ్యా అంటే ఆదాముడే. ప్రథముగా స్త్రీ ఎవరయ్యా అంటే అవ్వమ్మే అనేది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అయితే వారిరుగురు నుంచే మనమందరము కూడా జన్మించామని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇస్తుంది. ఇతర మతాలలో కూడా ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తున్నాయి. భూమి మీద ప్రథముగా చేయబడిన వాడు మానవుడు, నరుడు. అయితే నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, దురిదినములు రాకమునుపే, సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక మునిపే నీ సృష్టికర్తని ఎప్పుడు స్మరణగా తెచ్చుకోవాలి? నీ బాలి దినమని అందే సృష్టికర్తని స్మరణగా తెచ్చుకోమని భగవంతుడు మనుషులతో మాట్లాడుతున్నాడు ప్రసంగి భక్తుడి ద్వారాగా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, దురిదినములు రాకమునిపే. చాలా మంది బాప్తిసం దగ్గరకు వచ్చేటప్పటికి బ్రేకులు వేస్తూ ఉంటారు. ముందులే ఏమండి, ధరించిన వస్త్రానికైనా 6 నెలలు గ్యారంటీ ఉంది, కానీ వస్త్రం ధరించిన దేహానికి గ్యారంటీ లేదండి. ఏ క్షణమో ప్రాణం పోకుండా ఈ యాత్ర ముగించాలో ఎవరి చేతుల్లో లేదు. ఏ భక్తుడైనా ఒక రోజున యాత్ర ముగించి వెళ్ళాల్సిందే. అయితే వెళ్ళే స్థలాలు 2 స్థలాలు. ఒకటి మోక్షము, ఒకటి పరలోకము, ఒకటి పాతాళము. పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. పాపానికి జీతం మరణము, మరణానికి జీతము అగ్ని ఆరదు, పురుగు జాబదు అన్నది 6. మరి ఎక్కడ మనకి ఇరుగుడు? పరిశుద్ధ గ్రంథములోనే మనకి ఇరుగుడు కనిపిస్తుంది. ఒకడు చేసిన జన్మ కర్మలకు ఎవరైతే తప్పు చేశారో వారే ఆ యొక్క తప్పుకి శిక్ష పొందాలి. అది ధర్మశాస్త్రము అడుగుతుంది. ఆ ధర్మశాస్త్రానికి ఎవరైతే తప్పు చేశారో వారే శిక్ష పొందాలి. ఏదో దేవుని పేరిట కమిషన్లు పెడితే అవి చెల్లవు. గతములో ఎరగక మేము కూడా అలాగనే దేవుడా, ఓ భగవంతుడా, అమ్మ తల్లి, ఈ నిర్దోషమైన గొర్రెను తీసుకొని, ఈ నిర్దోషమైన మేకను తీసుకొని మా యొక్క దోషములు క్షమించు, మా పాపములు క్షమించు అని రకరకాలైన పూజలు పునస్కారాలు చేస్తూ గతములో
అదే విశ్వాసములో ఉన్నాం. కానీ మన కర్మ బలము మన మీదనే ఉంది, బాలేదు. ఏమండి? దేవుడు ఆ యొక్క విశ్వాసములో ఎలాగా ఉన్నాడు? లంచగొండిగా ఉన్నాడు. ఏమండి? ఒక నిజాయితీ కలిగిన ఎస్ఐ గారిని తీసుకుంటే, అధికార పరంగా ఉన్న ఒక అధికారంలో ఉన్న వ్యక్తిని తీసుకుంటే, ఏమండి? నేను నీకు లంచగొండిలాగా కనపడుతున్నానా? కానిస్టేబుల్ దీన్ని తీసుకెళ్లి లోపలై అంటాడు. ఒక యథార్థంగా ఒక డ్యూటీ చేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక ఎస్పీ గాని, ఒక ఎస్ఐ గారు గాని, ఒక హోదాలో ఉన్న ఎవరైనా గాని, నిజాయితీ పరులు, నీతిమంతులు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు చెప్పే మాట ఏంటంటే, నేను నీ కలగల లంచగొండిలాగా ఉన్నానా? అయితే తీసుకెళ్లి వీడిని ఎమ్మటే చెరసాలలో ఏమని చెబుతాడు. ఏమండి? ఒక మనుషుడే తన యథార్థతను వదిలిపెట్టకపోతే, ఒక మనుషుడే అంత ఆజ్ఞ ప్రకటిస్తే, సృష్టికర్త సైన్యములకు అధిపతికి యెహోవా, ఈ బ్రహ్మాండాన్ని నిర్మించిన వాడు శూన్యములో ఆయన లంచగొండిలాగా ఉన్నాడా? లేదు, లేదు. బైబిల్ దానికి కరాఖండిగా తెలియజేస్తుంది ఏంటంటే, ధర్మశాస్త్రానికి ఎవరైతే మరి ఆ యొక్క తప్పుదము, ఎవరైతే తిరుగుబాటు తత్వం, ఎవరైతే ఆజ్ఞను మీరారో, ఎవరైతే వద్దు అన్న పని చేశారో వారికి శిక్ష పడాల్సిందే. ఆ స్థానములో వారు గాని, వారికి బదులుగా మరొకరు గాని ప్రాణం పెట్టాలి. అందుకే ధర్మశాస్త్రానికి కొట్టివేయడానికి రాలేదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు దానిని నెరవేర్చడానికే వచ్చాడు. అయితే మనం చేసిన అపరాధ దోషములన్నిటికిని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో అంటాడు, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారిగా ఉండగా క్రీస్తు తనతో మనల్ని బతికించడానికే ఆయన వచ్చాడట. ఆలస్యం ఎందుకండి? ఇంకా నువ్వు బ్రేకులు వేసుకుంటున్నారా? ఇదిగో ఈ దినముల్లో మనం ఉన్నాం. భయంకరమైన కరువు కీటకాల చేత మానవుడు ఇలవసానం చేస్తుంది కరువు. కొందరు అంటున్నారు, ఈ ఉపద్రవాలను చూసి, కలుగుతున్న ఈ పరిస్థితులను చూసి అంటున్నారు, శ్రమల కాలం ఇప్పుడే వచ్చిందని చెప్తున్నారు. ఏమండి? ఇది ఏ ధనులకు ప్రారంభమే గాని, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇది ఏ ధనులకు ప్రారంభమే గాని అంతము అప్పుడే రాదు, అప్పుడే కలగదు. ఇవన్నీ దేనికి సాదృశ్యము? ఏ ధనులకి ప్రారంభమట. కొందరు బోధకులు ప్రకటిస్తున్నారు, ఎవరు వాళ్ళు? అబద్ధ బోధకులు అని చెప్పవచ్చు. శ్రమల కాలము, శ్రమ సంఘము ఇప్పుడే అనుభవిస్తుంది. నో 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 నో. ఇప్పుడు సంఘము శ్రమలు అనుభవించట్లేదు. మరి ఎప్పుడు అనుభవిస్తుంది? ఎప్పుడైతే క్రీస్తు ధర్మ విరోధి యగు పాప పురుషుడు బయలుపరచబడతాడో ఆ క్షణమే సంఘములకి శ్రమ ఆరంభము. ఎప్పుడైతే క్రీస్తు ధర్మ విరోధి హేయమైన వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచిద్దో, అనుదిన బలి అర్పణ ఆగిపోయిద్దో, ఆ క్షణమే నిజమైన క్రైస్తవులకి, నిజమైన సంఘానికి శ్రమ ఆరంభము. కానీ ఇది శ్రమల దినాలు కాదు. భూలోకము ఇప్పుడే లయమైపోదు, ఇప్పుడే అంతమైపోదు. కాబట్టి అయితే రక్షణ అనేది స్పష్టంగా నీవు పొందకపోతే నీ ప్రాణం పోకడా నిన్ను పిలిచే పిలుపు నీకు అర్థం కాదు. ఎందుకంటే నీవు ఇప్పుడు రారా అంటే వెళ్ళిపోవాలి. ఎక్కడికి? నీ యాత్ర ముగించి వెనువెంటనే నీ యాత్ర ముగించుకొని వెనువెంటనే దేవుడు పిలిస్తే వెళ్ళాలి. ఆయన పిలుపు కోసము ఎదురు చూడాలి. అయితే ఒకటి చెబుతాను, ఏమండి? నీ ప్రాణం నీలో లేదు, సృష్టించిన సృష్టికర్త చేతుల్లో ఉన్నది. అయితే ఆయన పిలవక మునిపే నువ్వు ఒక క్రియ చేయాలి. ఏంటంటే నువ్వు భూమి మీద ఉండగానే ఈ యొక్క వస్త్రమును ఉతుకుకోవాలి, ఆయన రక్తములో ఉతుకుకోవాలి, దానిని పిలిపి చేసుకోవాలి. అప్పుడు
నీవు ధన్యుడు అయిపోతావు, ధన్యురాలు అయిపోతావు. సాతానుడు చాలా కీర్తిపరుడు, నీకు టైం ఉంది, ఇంకా నీకు చాలా ఆయుష్కాలం ఉందని చెప్పి వాడు నిన్ను నిద్రపుచ్చుతూ ఉంటాడు. టైం ఉందని బ్రేకు లేపిస్తూ ఉంటాడు. వాని యొక్క ప్రేరేపణకి లోబడవద్దు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో మహాశ్రమలలో నుండి వచ్చిన వారి వీరేనన్నది లేఖనము. క్రీస్తు యేసు రక్తములో, గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములు ఉతుక్కున్నారట, వాటిని తెల్లని వాటిగా తెచ్చుకున్నారట. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇక ఆలస్యం ఎందుకు? క్రీస్తు యేసు రక్తములో కడగబడాలి. ఇక కలుగుతున్న సమస్యలు, కలుగుతున్న పరిస్థితులన్నీ కూడా యేసు ప్రభు వారి రాకడకి గుర్తుగా ఉన్నది. అప్పుడే అంతము కాదు. ఇవన్నీ కూడా వేదనలకి ప్రారంభం, కానీ అంతము అప్పుడే రాదు. కొంతమంది బోధకులు ప్రకటిస్తున్నారు, అది తప్పు. విడివిడి జ్ఞానముతో బైబిలులో ఉన్న రెఫరెన్స్ అన్ని కూడా తెలియక, దేవుని మాటని ఎరగక ఏమని ప్రకటిస్తున్నారు తెలుసా? ఇప్పుడే అంతము జరుగుతుంది, ఇప్పుడే కాలము నాశనమైపోతుంది, క్రైస్తవులకి ఇప్పుడే శ్రమలు పడుతున్నారని ప్రకటిస్తున్నారు. దానిని వినవద్దు. ఖచ్చితంగా భూమి ఇప్పుడే లయము కాదు. ఇదంతా కూడా వేదనలకి ప్రారంభం. కాబట్టి ప్రసంగి భక్తుడు చెప్పినట్లుగాను, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తని స్వర్ణంగా తెచ్చుకో. ఒకవేళ అప్పుడు నీకు ఆ యొక్క జ్ఞానము అందబడలేదా, అయితే ఇప్పుడు ఈ రోజున ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఇకనైనా మారు మనసు పొందు, పాప క్షమాపణ నిమిత్తమైన రక్షణ నీదే. రక్షణ బంధు యేసు ప్రభు వారి యొద్దకి నువ్వు పోయినప్పుడు, అలా నా కుమారుడా అని ఆయన ఇచ్చు బహుమానాలు నీకోసమే. కాబట్టి నేను ఇచ్చిన ఈ పాయింట్స్ అంతా కూడా, ఈ పాయింట్లన్నీ కూడా స్వీకరించారని నేను నమ్ముతూ, యేసు క్రీస్తు వారి పేరిట మీకు రక్షణ అనుగ్రహింపబడును గాక. ఆమేన్.